శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రోటోకాల్ నేను మళ్ళీ మీ ద్వారా చెప్తాను. 100% కామారెడ్డి అభివృద్ధికి నిధులు తెస్తా అంటే 2022-23 శాంక్షన్లు కాకుండా 2023 డిసెంబర్ 2వ తారీఖు నుంచి 3వ తారీఖు నుంచి ఇయ్యాలటి వరకు ఎన్ని ప్రొసీడింగ్ తెచ్చిండో చూపెట్టి మనం నేను ఏదంటే అని చెప్తాను. నిజామాబాద్ వదిలేసి నిజామాబాద్ పోను, నాది కామారెడ్డి, నేను కామారెడ్డిలోనే ఉంటా. మళ్ళొకసారి రేవంత్ రెడ్డి వచ్చినా నేను రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటా కానీ కామారెడ్డి ఇచ్చిపెట్టి ఇంకో దగ్గరికి పోనని మాట ఇవ్వమన్నది. రేపటి నుంచి ప్రోటోకాల్ లేదు, ఏం లేదు. भाई साहब आप 75 हैं, हम 55 हैं, आप आगे जाओ, हम पीछे आते हैं చెప్పేసి सब मुसलमान को गुजारिश कर रहा हूं मैं बोल रहा हूं, ये वादा दे रहा हूं. ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా ముస్లిం లీడరు, ఆఖరి సఫర్ గాడి ఇవ్వాలని తెలియలేకపోయా. నేను మోటార్ సైకిల్ మీద ముస్లింస్ శవాన్ని తీసుకొని పోగా చూసాను, ఆటోలు వేసుకొని పోగా చూసాను. ముస్లింల 90% గరీబ్లు ఉన్నారు, ఏదో 10% అమీర్ ఉంటుండొచ్చు. వాళ్ళకు ఇబ్బంది ఉన్నది. వాళ్ళు డీసీఎం తేవాలంటే 5,000 అవుతుంది, 5,000 జమ కావాలంటే 2 గంటలు అవుతుంది. ఈ 2 గంటలు శవం ఇంట్లో ఉంటుంది. 5,000కు బిచ్చబోలు తిరిగినట్టు తిరగాలి. 5,000 తీసుకొని వచ్చి డీసీఎం అనిపిస్తే మళ్ళీ డీసీఎం వచ్చి మళ్ళీ ఆడ దించేసి పోతే మళ్ళీ కడిగేసి ఇయ్యాలి. ఇది ముస్లింలకు ఉన్న పరిస్థితి. సరే, హిందువుల కంటే వైకుంఠ రథాలు ఉన్నాయి, 2, 3 ఉన్నాయి, నడుస్తున్నాయి. పైసలు పెడతారో పైసలు పెట్టకుండా ఫ్రీగానో నడిచింది. ముస్లింస్కి అయితే అది కూడా లేదు. 24 లక్షలు పెట్టి కొత్త బండిని తీసుకొని దాన్ని చేపించి ముస్లింస్కి ఇచ్చినాం. ఒక్క రూపాయి ఖర్చు లేదు. డీజిల్ మనదే, డ్రైవర్ మనదే, బత్తా మనదే, వాషింగ్ మనదే. ఫోన్ చేయగానే పోతుంది. ఇప్పటికో 300 సార్లు పోతుంది. అంటే పోవాలనేది కోరుకోవట్లేదు. 300 మందికి సహాయపడచ్చు ఆ బండి ఈ సంవత్సరం లోపల. మరి ఒక తెలుగుడు ఇచ్చిండు, एक हिंदू दिया ना हमको तो शर्म आना, हम तो देंगे बोल के और एक दूसरा गाड़ी तो दे नहीं. लेना अंदर रखना, लेना अंदर रखना, बाहर निकालना नहीं. कोई आए तो भी क्या रे, क्या काम है? 1,000 होता, 2,000 होता, नहीं 1 लाख होता, 2 लाख. 1,000 से मैं शुरू करके 1 करोड़ तक ले లావు లావు లావు. మరి ఇవ్వచ్చు కదా బండి. ముస్లిం లీడర్లు పెద్ద పెద్దలు చాలా మంది ఉన్నారు కదా, ఇవ్వచ్చు కదా. ఒక హిందువునై నాకెందుకు ఉంటుంది? ఈ 2 సంవత్సరాలు ఎక్కడైనా హిందూ ముస్లిం లొల్లైందా? ఎక్కడైనా ముస్లిం ఎవరన్నా బెదిరించిరా? ఎక్కడన్నా ముస్లిం మీద నేను కామెంట్ చేసిన, లేకపోతే ముస్లింస్ వచ్చి హిందువుల దగ్గర గొడవ చేసిందా? ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఉంటాం? ఎక్కడైనా ఇది వచ్చిందా? हम మైనారిటీ మైనారిటీ అరే నీ అమ్మ 75 సార్లు నువ్వు మైనారిటీవే, 10 సార్లు మంత్రివి, 35 సార్లు ఓడిపోతుంది. ఆబ్జెక్షన్ నేను చెప్పచ్చు. ప్రభుత్వ సలహాదారుకు ప్రోటోకాల్ ఉండదు. ప్రభుత్వ సలహాదారు జీతము 1,00,000. ప్రభుత్వ సలహాదారు కేటగిరీ జిల్లా పరిషత్ వైస్ చైర్. ఇన్ని రోజులు ఆయన పెద్ద ఆయన ఎందుకు విలువ తీయాలని ఎక్కడ మాట్లాడలేదు. ఇది కాదు అంటే ఆయన తీసుకునే శాలరీ స్లిప్ చూపెట్టమనండి, ఇది ఆయన అకౌంట్ డీటెయిల్స్ లో వస్తుంది. ఇది కాదు అని అంటే జిఏడి, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. జిఏడికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. ఆయనని అడగండి ప్రోటోకాల్ ఏంటో చెప్తారు. క్యాబినెట్ మినిస్టర్ యావత్తు రాష్ట్రంలో క్యాబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చింది ఒక సుదర్శన్ రెడ్డి గారు. మీకు ఈయనకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ లెటర్, సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చిన గవర్నమెంట్ లెటర్ కూడా నేను చూపిస్తాను. ఆయనకు ఐఏఎస్లను ఇచ్చారు, ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చారు, ఆయనకు ప్రోటోకాల్ వెహికల్ ఉంటుంది, ఆయనకు ఎస్కాట్ ఉంటుంది సుదర్శన్ రెడ్డి గారికి. ఇది క్యాబినెట్ ర్యాంక్ అంటే అది. ఆయనకు సైల్యూట్ ఇస్తారు దిగంగానే, అది క్యాబినెట్ ర్యాంక్. మరి ఈయనకేమి ఇచ్చింది? 30 ఏళ్ల నుంచి ఏం చేసి ఎంత అభివృద్ధి చేసింది? ఇక్కడ కేఆర్ రాజారెడ్డి గారి గోదాముల దగ్గర 1,500 గజాలు కొట్టి కేఆర్ రాజారెడ్డి గారికి పాస్బుక్లు ఇచ్చి, ఈడ 100 ఎకరాలు ఉంటే ఇంకొకరిని పెట్టి ఆడ బెదిరించి అది ఖతం చేసి, ఇప్పుడు ఈడ అంగూరు తోట కాడ మళ్ళా కొనుక్కొని ఆయన నిలబెట్టిండు. ఆడ మన 6 నెంబర్ పక్కకు రోడ్డు మీద అదొక భూమి ఏడ కబ్జా అయ్యాలి. అపార్ట్మెంట్లు కాలేదా సాయిబాబా గుడి దగ్గర? అది కబ్జా కాదా? అడ్లోళ్ళది కదా భూమి. గౌతమ్ మోడల్ స్కూల్ అది క్రిస్టియన్ వాళ్ళది కదా. ఇవన్నీ ఏమిటికి మాట్లాడితే ఈ 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు పెడదామన్న సందేహం లేదు. గతంలో అంటే పాత కొత్త మనం నాకు చారానా నీకు బారానా, పవర్లో ఉన్నోనికి బారానా, పవర్లో నేను చారానా, ఇది అండర్స్టాండింగ్ ఉండేది. ఇప్పుడు బారానా లేదు, చారానా లేదు. పాపం పరేషాన్ కాదా? ఏం ప్రోటోకాల్? కబ్జాకు ప్రోటోకాల్. దేనికి ప్రోటోకాల్ కావాలా? నీకు ప్రోటోకాల్ ఉంటే ఉండు. సరే నేను ఇప్పటికి ఒప్పుకుంటానా? మీ పాత్రికేయులకు చలో నేను మాట ఇస్తున్నా, నిజామాబాద్ వదిలేయమనండి.
నిజామాబాద్ నాకు సంబంధం లేదు. నేను కామారెడ్డి నేను ఉంటానండి. 100% నేను ఆయన వయసుకు గౌరవం ఇచ్చి, ప్రోటోకాల్ లేదు ఆయనకు, మళ్ళీ చెప్తున్నా, ఆయన వయసుకు గౌరవం ఇచ్చి నేను ఖచ్చితంగా ఆయనతో పాటు వేదిక మీద పాల్గొనకపోతే నేను రమణారెడ్డి గారు ఆయన నిజామాబాద్ వదిలేయము. అత్తగారి ఇంటి ఆయనదేనట, అమ్మగారి ఇల్లు ఆయన, ఇంత కూడా ఆయన్నే, కొడుకు ఆయన్ని. ఎల్లారెడ్డి పోతుంది, ఏడాదని నిలబెట్టిరో తెలుసుకో, ఇక నేను పేరు చెప్పదలుచుకోండి. కామారెడ్డి పోతుంది, ఏడాదని నిలబెట్టి కూడా ఎన్నడూ కూడా ఒక్కళ్ళ దగ్గర ఒక్క రూపాయి 2 సంవత్సరాలు తీసుకున్నట్టు మీరు చెప్తే నేను రేపు రాజీనామా చేస్తాను చెప్తాను. అన్ని కుల సంఘాలకు, గుళ్ళకు, దానికి దీనికి ఇచ్చిన, ఈవెన్ ముస్లిం పీర్లు నిలబెట్టేది ఇచ్చినాం, మసీదులకు ఇచ్చినాం, కాంపౌండ్ వాళ్ళకు కూడా ఇచ్చినాం. పర్దిపేట, దోమకొండ, కామారెడ్డి, రాజన్పేట్ కావాలంటే ముస్లింస్ ని అడగండి, వర్కులు స్టార్ట్ చేస్తా అని చెప్పినాం. రెండోసారి వచ్చింది వాళ్ళకి, ఫస్ట్ టైం కాదు. నేను గెలవక ముందు చెప్పలేదు వాళ్ళకి, మొన్న వచ్చిర్రు, మొన్న 2-3 months ముందు వచ్చిర్రు ఇవి ముస్లింస్. అంతకు ముందు వచ్చినాయి 100% వర్కులు కంప్లీట్ అయింది. నేను నా భూములు అమ్ముకొని నా సొంత పైసలతో చేసిన. రేపు కల్లాలు కానీ, హాస్పిటల్ కానీ, స్కూళ్ళు కానీ నేను 150 కోట్లు పెట్టి చేస్తా అని చెప్పింది. కల్లాలకు భూములు కావాలని ప్రభుత్వానికి ఇప్పటికి 3 లెటర్లు పెట్టినా, 3 సార్లు కలెక్టర్కి పెట్టినా, సీఎంకి పెట్టినా, CCLA కమిషనర్కి పెట్టినా, రెవెన్యూ మినిస్టర్కి పెట్టినా, నా దగ్గర ఆధారాలతో సహా, ఇన్వర్ట్ నంబర్తో సహా ఇప్పటికీ రిప్లై ఇవ్వలేదు. భూములు ఎక్కడైతే అసైన్మెంట్ గవర్నమెంట్ భూములు ఉంటాయో అక్కడ వాళ్ళు అలొకేషన్ ఇస్తే మనము బోర్ వేయొచ్చు, ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇస్తారు, కరెంట్ కనెక్షన్ ఇస్తారు. అసైన్మెంట్ భూములకు పర్మిషన్ లేకుండా వేస్తే కరెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, కనెక్షన్ ఇవ్వరు. దీనికి నిదర్శనం మీకు వైకుంఠధామం, ఇప్పటిదాకా కట్టినాయి వైకుంఠధామాలు, అట్లాగే మన గార్బేజ్ డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణము, అట్లాగే కోతుల వనము, అట్లాగే ఫ్లాట్ హౌసెస్. ఇవి ఎక్కడైతే కట్టిరో అక్కడ ఇప్పటికీ మీటర్ కనెక్షన్ లేదు. మీరు కావాలంటే గ్రామాలలో పోదు, చీకటి అయితే కథం, బిజిలీలు పట్టుకుని వాళ్ళ వల్ల. ఇది మీరు గమనించాలి. ఇది ప్రొసీజర్. వేయడం 2 నిమిషాలు, మెయింటెనెన్స్ అనేది. బర్రె కొనడం ఎంతసేపు, అసలు కారు కొనడం ఎంతసేపు అన్నా, ఈఎంఐ కట్టుడు కష్టంగా, కారుది ఎంతసేపు, గంటలు కొనుక్కరావచ్చు. 2 అప్పడిగితే కారు వస్తుంది, కానీ నెల ఒన్ని అడుగుతాం. ఇది సమస్య. ఇక స్కూళ్ళు ఏదైతే అవి కట్టాలన్నామో దానికి కూడా ల్యాండ్ అడిగింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఓకే, ఇవ్వకుండా నా సొంత దాంతో వేస్తాను. ఇప్పటికి కూడా ఛాలెంజ్ చెప్తున్నా, నేను చేస్తాను 100%. కానీ నువ్వోడి అడగనికి నా సొంత పైసా, అదే నీకేం హక్కు ఉంది? నేను గెలిస్తే నా సొంత డబ్బుతో చేస్తా అన్నా. ఇప్పటికీ బుక్కులు ఉన్నాయి ఇళ్ళల్లో, నా దగ్గర ఇంకా ఉన్నది ఓ బుక్, నేను మంచమంట మళ్ళా వంచుతో కాపీలు తీసి అలా నా సొంత డబ్బుతో చేస్తా అన్నా, కానీ ప్రభుత్వం ద్వారా చేస్తా అని చెప్పలేదు. నా సొంత డబ్బులు నువ్వెవరు అడగనికి? చుట్టం సూపు కాస్తే తిన్నావా అని అడుగుతాను, కానీ రోజు కింటాల కొద్ది బియ్యం అయితే పంపావు కదా. నువ్వెవడివి? నువ్వేమన్నా పెట్టినా పోనీ నీ చేతితో ఒక 1000 రూపాయల వరకు ఇచ్చిందా? మీరు ప్రొసీడింగ్లు ఇచ్చిన లీడర్లు, మీరు 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు ప్రొసీడింగ్లు ఇచ్చారు. కానీ ఎన్నడే గుడికైనా, ఏ సంఘంకైనా, ఏ కులంకైనా, ఏ మతంకైనా మీరు డబ్బులు ఇచ్చిరా చేతి నుంచి, మీ సొంత డబ్బులు ఇస్తే చూపెట్టండి. కానీ నేను ఇంత డబ్బు ఇంత పని చేసినా అని చెప్తున్నా, ఇప్పటిదాకా లిస్ట్ ఇచ్చిన. కానీ ఇందులో నుంచి ఎన్నడూ కూడా ఎవరు వచ్చినా గవర్నమెంట్ ప్రొసీడింగ్ మీకు రాదు, నేను అయితే సొంతది ఇస్తా కానీ గవర్నమెంట్ ప్రొసీడింగ్ ఇవ్వాలని చెప్పి. ఇది ప్రజల పైసలు ప్రజలకు చెందాలి, కానీ కులాలకు మతాలకు చెందాల్సిన అవసరం లేదు. కులంకు మతంకు చేయాలనుకుంటే సొంతగా చేస్తాను, సొంతగా చేస్తాను. ఇవాళ మీరు ఇచ్చిన మాట మీద నిలబడలేరంటే నువ్వేమి ఇచ్చినావు? యాడికి తులం బంగారం? ఇప్పుడు మరి తులం బంగారం ఈ అనకనే కదా, వంకర మాట్లాడకనే. నేను వంకర మాట్లాడితే ఫాలోవర్స్ బాగా పెరుగుతారు, పద్ధతిగా మాట్లాడితే ఇట్లా చూసి స్క్రోల్ చేస్తారు. తులం బంగారం ఇప్పుడు 3 లక్షలు అవుతుందట ఇంకొక నెల. ఇప్పుడు అయితే 1.85, 2 అయింది. ఈ తులం నేను దగ్గర షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పంచిన మొదటి నుంచి దేవనే చెప్పిన, మా అమ్మ బంగారం ఇచ్చుడు కాదు తల్లి, అది అట్లా అన్నారు, బంగారం పెరుగుతా ఉన్నది కాని పని అని దేవనే చెప్పింది. నేను గెలిచినప్పుడు 60,000 ఆడికెళ్ళి పెరుగుకుంటూనే వచ్చింది, 1,85,000. 1వ తారీఖు వరకు 2 అవుతుందట, ఇంకా 2 నెలల్లో 3 లక్షలు అవుతుందట. తులం మరి పెట్టు. నువ్వు ఇచ్చిన మాటలు ఏమున్నాయి? ప్రభుత్వం ఇచ్చిన మాటలు నెరవేరినాక నా మీద విమర్శ చేయాలా? ఇది నా పర్సనల్ ఎజెండా. నా పర్సనల్ ఎజెండాకు నువ్వేం గవర్నర్ కాదు, నన్ను అడగనికి వీల్లేదు, నీకు గవర్నింగ్ ఏం లేదు, అథారిటీ ఏం లేదు. కానీ నువ్వు మాట ఇచ్చిన ప్రభుత్వం ఉంది, ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నారు.
పెట్టిన దాంట్లో మీరు మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తామన్నారు. నేను నా ప్రభుత్వం వస్తే చేస్తానులే తప్పించుకుంటానికి చిన్న ఖాళీ పెట్టచ్చాడు. కానీ నేను గెలిస్తే గెలవకున్నా చేస్తా అని పెట్టినా అన్న. కావాలంటే మీరు మళ్ళా చదువుతారు. నేను నా ఫేస్బుక్ లో స్పీచ్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు అందరు కూడా. నేను గెలిచినా గెలవకున్నా, మీరు ఓటేసినా ఓటేయకున్నా, నేను చేసిన సామాజిక సేవకు రాజకీయానికి సంబంధం లేదు. నేను నిజాయితీగా ఉంటా అనుకుంటే ఓటేయండి. ఈ 150 కోట్లది ఏదైతే కల్లాలు, రైతు కల్లాలు అంటే ఉచిత హాస్పిటల్, ఉచిత స్కూలు ఏదైతే నేను మండలానికి నేను మాటిస్తున్నానో, గ్రామాలకు మాటిస్తున్నానో, అది కూడా నేను ఓడిపోయినా చేస్తా, గెలిస్తే నేను ఇంతలేను, ఓడిపోయినా చేస్తా అని చెప్తున్నాను. దట్ ఈస్ ద ఇంటెన్షన్. ఇది మీరు ఏ ఎఫ్బీల వీడియో చూసినా మాట ఉంటుంది. నేను మాట మరవలేదు. 20 ఏళ్ల తర్వాత అనుకోని పరిస్థితులలో నేను యాన్నన్న ఇంకా మీద జాగలు ఉంటే గప్పుడు ఇట్లా మాట్లాడినావు, ఇప్పుడు ఇట్లా మాట్లాడినావు అని చూపెట్టే ప్రోగ్రాం నేను అవకాశం ఎవరికి ఇవ్వ. అది ఖచ్చితంగా మాట్లాడింది నిజాయితీగానే మాట్లాడతా, నీతిగానే మాట్లాడతా. కాబట్టి దాన్ని అడగడానికి ఎవరికి అర్హత లేదు అని చెప్తాను.